రాగల 48 గంటల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. అయితే తెలంగాణ సీమాంధ్రలో మాత్రం ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడినా పడొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్ చాన్నాళ్ల తర్వాత కుంభకర్ణ నిద్రను వదిలిపెట్టి తెలంగాణ సమస్య మీదకి దృష్టి పెట్టింది. ఢిల్లీ పెద్దల తాజా హావభావాల్ని గమనిస్తే ఏదో ఒక రకమైన వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ మంటకు మందు దొరికింది. గోర్ఖాల్యాండ్ ఫార్ములాతోనే తెలంగాణ సెంటిమెంట్ను సర్దేయాలని కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు నిఖార్సైన సమాచారం ఢిల్లీ నుంచి అందుతోంది. ప్రత్యేక అభివృద్ధి మండలి ఏర్పాటు తర్వాత గోర్ఖాల్యాండ్లో పచ్చదనం, పరిశుభ్రత ఆశించినంత మోతాదులో కనిపిస్తోంది. ఈ రుజువుల నేపథ్యంలో తెలంగాణ గాయానికి కూడా ఇదే ఆయింట్మెంట్ను రాయాలని కేంద్రం భావిస్తోందా? సార్క్ సమ్మిట్ నుంచి మన్మోహన్ సింగ్ తిరిగి రాగానే ఆయన సంతకం పెట్టే మొట్టమొదటి ఫైల్ తెలంగాణదేనా? అవుననే స్పష్టమైన సిగ్నల్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కాక పుట్టిస్తున్నాయి. తెలంగాణ డెవలప్మెంట్ కౌన్సిల్ కు సంబంధించిన ఈ రకమైన ప్రకటన 13వ తేదీనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఉత్తుత్తి ఊహాగానం కాదు, ఒరిజినల్ వాయిస్ అనడానికి కూడా చాలా కారణాలే కనిపిస్తున్నాయి. రెండో ఎస్ఆర్సీతోనే చిన్న రాష్ట్రాల డిమాండ్లకి పరిష్కారం అంటూ మొన్నటికి మొన్న దిగ్విజయ్ సింగ్ పటాసులు పేల్చినా అది కేవలం ఉత్తరప్రదేశ్ కు మాత్రమే వర్తిస్తుందని ఆ తర్వాత కాంగ్రెస్ అధికారికంగా తేల్చిపారేసింది. ఒకవేళ కొత్తగా ఎస్ఆర్సీ వేసినా తెలంగాణ తాళాలు దాని చేతికి ఇవ్వబోమని కాంగ్రెస్ పెద్దలు లోపలే హామీ ఇచ్చేసినట్లు సమాచారం. సత్తిబాబు, అహ్మద్ పటేల్, ప్రణబ్ ముఖర్జీల భేటీలో ప్రధాన సారాంశం కూడా ఇదేనని తెలుస్తోంది. ఎస్ఆర్సీ కబర్ను పూర్తిగా పక్కకు పెట్టేసిందంటే వేరే రంగు మందుగోళి ఏదైనా కాంగ్రెస్ దగ్గర ఉండే ఉంటుందని బయటి వాళ్లు వాసన చూడడం కూడా మొదలు పెట్టేశారు. యూపీఏలో తలో దిక్కు చూస్తున్న భాగస్వామ్యుల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమయ్యే పని కాదు. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు సమస్యల నుంచి బయటపడాలంటే ఉభయ తారకం లాంటి అభివృద్ధి మండలినే ఓకే చేయడం బెటర్. ఏ పార్టీతోనూ ప్రమేయం లేకుండా, ఏ పార్టీని బుజ్జగించే అవసరం లేకుండా ఈ మధ్య మార్గంతోనే ముందుకెళ్లాలన్నది కాంగ్రెస్ ఆలోచన. కోర్ కమిటీ మొత్తం గంపగుత్తగా అంగీకరించకపోయినా ప్రణబ్ భాయ్ మాత్రం ఇదే భావనతో ఉన్నట్లు సమాచారం. రాహుల్ గాంధీ చేతికి పగ్గాలిచ్చేసరికి దీర్ఘకాలిక సమస్యలేవి పెండింగ్ లో లేకుండా చూడాలని కోర్ కమిటీ భావిస్తుండటంతో తెలంగాణ సమస్యను ఈ వారంలోనే మడత పెట్టేస్తారన్న వార్తకు బలం చేకూరుతోంది. సో జస్టిస్ శ్రీకృష్ణ మనోగతమే తెలంగాణకు అంతిమ తీర్పా? రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతూనే తెలంగాణకు చట్టబద్ధమైన అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయాలని శ్రీకృష్ణ తన అత్యుత్తమ సిఫార్సుగా నివేదికలో రాసిచ్చారు. ఇప్పుడు కేంద్రం చేతికి తీసుకుంది కూడా ఆ ఒక్క ముక్కే. మరి పాత తెలంగాణను ఉన్నదున్నట్లుగా ఇచ్చేయాలంటున్న కేసీఆర్ ను ఈ పరిష్కారంతో బుజ్జగించగలరా అన్నది తేలాల్సిన సంగతి. స్తంభింపజేస్తాం, సునామీ సృష్టిస్తాం అంటున్న కొన్ని కరుడుగట్టిన గొంతులకు మండలి ప్రయోగం మింగుడు పడుతుందా? తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి పోలిట్ బ్యూరో ఈరోజు తీర్మానించింది. శాసనసభలో, పార్లమెంటులో అవలంబించాల్సిన వ్యూహం మీద కూడా ఈరోజు పోలిట్ బ్యూరో చర్చించింది. రాజీనామాలు ఆమోదించినందున శాసనసభకు, పార్లమెంటుకు హాజరై ఖచ్చితంగా రెండు సభలను కూడా తెలంగాణ తీర్మానం పెట్టాలని డిమాండ్ చేస్తూ స్తంభింపజేయాలని చెప్పి పోలిట్ బ్యూరో ఈరోజు నిర్ణయించడం జరిగింది. కాస్త అటు ఇటు అయినా కొత్త పార్టీ పెట్టేస్తామంటున్న తెలంగాణ కాంగ్రెస్ లీడర్లది ఒక తీర్చాల్సిన సమస్యే. ఇస్తేనే భావనలో ఉన్నాం. ఇయ్యకపోతే మేమందరం కూడా తెలంగాణ కోరుకునే వాళ్ళందరం కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకుంటాం. మామూలు నిర్ణయం తీసుకుని వాళ్ళు ఏదైతే శాశ్వత పరిష్కారం, ఒక ఖచ్చితమైన ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటాం వాళ్ళు ఎట్లా అంటారో మేము కూడా అదే ఊహ లోపల తప్పకుండా మాకు సంబంధించి సానుకూలంగా వస్తుంది. రానప్పుడు కూడా అంతే పెద్ద నిర్ణయం తీసుకుంటాం. ప్రత్యేక రాష్ట్రం కాదు, ప్రత్యేక మండలి మాత్రమే అంటున్న హైకమాండ్ వీళ్ళందరికీ ఏం మంత్రం వేసి బొజ్జో పెడుతుందో కూడా ఆ ఢిల్లీ పెరుమాళ్లకే ఎరుక. తనకే ఊపిరాడనంత ఉక్కిరి బిక్కిరి,
ఇక తన పరివారానికి సీలింగ్ ఫ్యాన్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? జగన్ ఎదుర్కొంటున్న ఉక్కపోతను లోతుగా అంచనా వేసిన జర్నలిస్ట్ డైరీ ఆయన జట్టు ఎటువంటి మానసిక పరిస్థితుల్లో ఉందో మొన్ననే స్పష్టంగా తేల్చేసింది. రేపటి రోజున ఇంకెంత క్లిష్టంగా మారుతుందోనన్న భయంతో తిరుగు ప్రయాణమవుతున్న వలస పక్షులు జేడీ విశ్లేషణను నిజం చేసి పారేస్తున్నారు. కాళ్ల కింద భూమి కదులుతున్నట్లు ఏదో శబ్దం, మనసులో ఎక్కడో సంకటం. ఒక్కసారి వెనక్కు చూసుకుంటే తప్పు చేశామేమో, తొందరపడ్డామేమో అన్న అనుమానం. ఇది జగన్ వర్గం ఎమ్మెల్యేల తాజా మెంటాలిటీ. ఆరాధ్య నాయకుడి పుత్రుడన్న అభిమానంతో గీత దాటి ధైర్యం చేశారు. ఇప్పుడు ఆ రాకుమారుడే ఉంటే ఉండండి పోతే పొండంటూ ఆత్మాభిమానం మీద దెబ్బ కొడుతున్నారా? ఇప్పుడు పుట్టింటికెళ్లడమే వాళ్లకున్న గత్యంతరం. 6-7 ఎమ్మెల్యేలకు రిటర్న్ టికెట్లు బుక్ అయిపోయినట్లు జాతీయ మీడియాలో కూడా వార్తలొచ్చాయి. పిసిసి చీఫ్ సత్యబాబు, చీఫ్ విప్ కొండ్రు మురళి ఈ ఆపరేషన్ మీదనే కీలకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. జగన్ వ్యవహార శైలిని దగ్గర నుంచి చూసిన తర్వాత ఏ ఒక్కరూ ఆ పార్టీలో ఇమడలేరన్న సంగతి ఈ రివర్స్ గేర్తో తేలిపోయిందని గాంధీ భవన్లో చెప్పుకుంటున్నారు. అటు ఇటు కాని హృదయంతో సమాన దూరం పాటించిన జయసుధ లాంటి వాళ్ళు మాత్రం ఎప్పుడూ సేఫ్ జోన్లోనే ఉంటారు. కొండారెడ్డి ఎపిసోడ్ నుంచి తేరుకోక ముందే డెలాయిట్ సుదర్శన్ షాక్ ఇవ్వడం, ఆ మరుసటి రోజే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి తాకీదులు అందడం, ఇవన్నీ జగన్ ముందున్న క్రోకడైల్ ఫెస్టివల్ కు ముందస్తు సిగ్నల్సేనా? సిబిఐ మళ్లీ పిలుస్తుందన్న సంకేతాలు. ఇప్పటికే కస్టడీలో ఉన్న కోనేరు ప్రసాద్ నా జీవితం నాశనమైపోయిందంటూ ఏడ్చేయడం లాంటి పరిణామాలన్నీ యువనేతకు దిక్కు తోచనివ్వడం లేదని ఆయన సన్నిహితులు పసిగట్టేసినట్లుంది. చక్ర బంధంలో చిక్కుకున్నారు. సాగిలపడ్డం ఒక్కటే ఇక మిగిలిపోయింది. సోనియా దగ్గర సాష్టాంగ పడిపోతారా, ఇంకా బింకన్ నటిస్తారా? ఆ విషయాన్ని అలా ఉంచితే నాన్న మీద సినిమా తీసే ప్రాజెక్ట్ ఎందాకా వచ్చిందన్న ఆసక్తి అందరిలో లాగానే ఆయనకు సోకినట్టుంది. పూరి జగన్నాథ్ కూతురి ఫంక్షన్లో తళుక్కున మెరిసిన యువనేత సినిమా ముచ్చట్ల సంగతి ఆరా తీశారా?